వందల మంది మరణిస్తున్నారు. వాళ్ళలో ఒక్కొక్కరిది ఒక్కో స్టోరీ. వాళ్ళ కుటుంబ సభ్యులకు ఒక తీరని లోటు. కొందరైతే కుటుంబంతో పాటు మరణిస్తున్నారు. వాటిలో అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ ఒకటి. దీనిలో 270 మంది మరణించారు. పహల్గామ్ అటాక్ లో 26 మంది మరణించారు. జల్గావ్ ట్రైన్ ఇన్సిడెంట్ లో 13 మంది మరణించారు. బెంగళూరు స్టేడియం తొక్కిసలాటలో 11 మంది మరణించారు. ముంబై ట్రైన్ ఇన్సిడెంట్ లో 4 మరణించారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఆదరణకర్త అయిన ప్రభువు మీ కుటుంబాల్లో తన ఆదరణ కలిగించాలని మీ కొరకు ఎప్పుడు మా ప్రార్థనలు ఉంటాయి. పరిశుద్ధ గ్రంథం మనిషి జీవితాన్ని చాలా చిన్నది అని చూపిస్తుంది. నరుని ఆయువు గడ్డివలె ఉన్నది. అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. దాని మీద గాలి వీచగా అది లేకపోవును. ఆ మీదట దాని చోటు దానిని ఎరుగదు. మనం రోజుకు ఎన్నో ప్రయాణాలు చేయాలి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కనుక మీరు ఎవరైనప్పటికీ ఈ వాగ్దానం మీకోసమే. ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును.